ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రభు యొక్క కృప ద్వారా మనం మరొకసారి నూతన దినాన్ని చూడగలుగుతున్నాం. ఈ యొక్క నూతన దినం ఆయనకు ఇచ్చిన కృపే, ఆయన వాత్సల్యతే. అనుదినము ఆయన యొక్క రెక్కల నీడలో మనము సేదతీరుతూ, మనము ఆయన చేయి పట్టుకొని మనం ముందుకు నడిచినప్పుడు, ఆయనకు కృపను మనం పొందుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. ప్రభు యొక్క కృప చొప్పున మరొక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు విని, బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా, ఆశీర్వాదకరమైన ఆహారం ద్వారా మన జీవితాలకు అన్వయించుకొని, ఆశీర్వాదపు ఆహారము ద్వారా మన జీవితాలని బలపరుచుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రతి క్షణము, ప్రతి గడియ మా ఊపిరి నీ యొక్క దానమే. నీవు లేనిదే మేము లేమయ్యా. నీవే మా ఆశ్రయము, నీవే మా కొండ, నీవే మా కోట, నీవే మా శైలమై ఉన్నావు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నీవే. అన్ని పరిస్థితుల్లో నీవే మాకు దుర్గముగా తోడుగా ఉన్నవాడవయ్యా. నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలం ప్రభా? జీవజలపు ఓటలైన పరిశుద్ధ దేవుడైన నిన్ను విడిచి ప్రియరక్షకుడా, ప్రియ యేసుక్రీస్తు ప్రభా, ఎక్కడికి పోగలమయ్యా? నీవే కదా మా ఆధారం, నీవే కదా మా బండ. ఈ ఉదయకాల సమయంలో అట్టి ఆశతో, అట్టి అపేక్షతో నీ పాదాలకు చేరుతున్నాను ప్రభా. నీ ప్రజలను మీరు దర్శించండి, నీ వాక్కు చేత బలపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనకారుడు దావీదు దేవుణ్ణి ఎంతో అద్భుతముగా ఆరాధిస్తూ, దేవుని మీద నమ్మక పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట దావీదు అంటున్నాడు, నేను ఆయనను ఆశ్రయించుదును. నిజమేనండి, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయదుర్గము ఇంకా ఎవరు కూడా లేరు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు, ఆశ్రయదుర్గము ఆయనే. అయితే ఈ 22వ అధ్యాయంలో 2వ సమూయేలులో దావీదు బలాత్కారులు, పగవారు, ద్వేషించువారు, దూషకులు, శత్రువులు దావీదు జీవితంలో వచ్చేశారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఆయనే నా శైలము, నా కోట, నా శృంగము, నా బలము, చాలా చాలా మాటలతో దేవుణ్ణి పొగుడుతూ, దేవుని మీద ఆధారపడుతూ, ఆయన యందు నమ్మిక ఉంచుతూ ఆయన్నే ఆశ్రయిస్తూ ఉన్నాడు. దావీదు కష్టాల్లో మాత్రమే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడా? నేను ఆయన్ను ఆశ్రయించుదును అంటున్నాడు. దావీదు తన జీవితం నెమ్మదిగా ఉన్నప్పుడు, సజావుగా సాగిపోతున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించలేదా? ఈ మాటకు అర్థము అది కాదు. కానీ మన జీవితాల్లో నిజానికి మన జీవితం నెమ్మదిగా ఉన్నప్పుడు, సజావుగా మన జీవితం సాగిపోతూ ఉన్నప్పుడు మనం ఆయన రెక్కల నీడలోనే ఉన్నాం. నెమ్మదిగా ఉన్నప్పుడు, సజావుగా ప్రశాంతంగా మన జీవితం సాగిపోతున్నప్పుడు మన జీవితాలు, మన బ్రతుకులు ఆయన రెక్కల నీడలోనే ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన రెక్కల నీడలోనే మనం అందరూ ఉన్నాం. మన జీవితాలు సజావుగా, అదేవిధంగా నెమ్మదితో వెళ్తున్నప్పుడు. అలాగే మన జీవితాలు కష్టంగా ఉన్నప్పుడు, కఠినంగా ఉన్నప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆయనకు దూరంగా ఉన్నామని కాదు, లేకపోతే ఆయన మనకు దూరం అయిపోయాడని కాదు. అప్పుడు కూడా మనం ఆయన రెక్కల నీడలోనే ఉన్నాం. అయితే అది పరీక్షా సమయం, కఠినమైన సమయం. ఆయన రెక్కల నీడ క్రింద ఉన్నామా లేదా అనే అయోమయమైన సమయం, అనుమానంతో కూడిన సమయం, విశ్వాసానికి పరీక్ష ఆ యొక్క సమయం.
అన్నాడు. దావీదు కూడా తన జీవితం బాగున్నప్పుడు దేవుడు ఆశ్రయంలోనే ఉన్నాడు, దేవుని యొక్క నీడలోనే ఉన్నాడు. అయితే ఈ కష్ట పరిస్థితుల్లో నిన్ను ఆశ్రయిస్తున్నానని చెప్పి మరింతగా దావీదు ఫీల్ అవుతూ, అనుభవపూర్వకముగా అనుభవిస్తూ దావీదు దేవుని యొక్క చెంతకు వస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన ఇంటిని విడిచిపెట్టి దూరంగా మనం వెళ్ళిపోయామనుకోండి, ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, ఏదైనా బయట సిటీకి పట్టణానికి ఊరు వెళ్ళామనుకోండి, చాలా రోజుల తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత మరలా మనం ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి వాతావరణం మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా, ఆ ఊర్లోనే తిరిగాను, ఆ యొక్క గెస్ట్ రూమ్లోనో లేకపోతే బంధువుల ఇంట్లో ఉన్నాను, ఏదైనా మన ఇల్లే కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత, వారి యొక్క సొంత ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతతను, నెమ్మదిని, సుఖమును వారు అనుభవిస్తారు. అదేవిధంగా ఇక్కడ మనము చూస్తే దావీదు భక్తుడు కూడా తన యొక్క జీవితంలో ఈ కష్టాల పరిస్థితుల్లో, తన యొక్క జీవితంలో ఉన్న కఠినమైన పరిస్థితుల్లో నా శైలము, నా కోట, నా కొండ, నా అండ, నా బలము, నా ఆశ్రయ దుర్గమని చెప్పి ఆ యొక్క దేవుని యొక్క ఆశ్రయపు విలువను, దేవుని యొక్క రెక్కల నీడపు ఆ యొక్క విలువను దావీదు భక్తుడు గుర్తెరుగుతూ ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు, కానీ అది మనకు దూరమైనప్పుడు దాని విలువ మనకు బాగా తెలుస్తుంది. అదేవిధంగా జీవితం అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు, నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క రెక్కల నీడ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశ్రయము మనకు అర్థం కాదు. మనం చాలా దాన్ని టూ ఈజీగా మనం దాన్ని తీసుకుంటామేమో, కానీ కష్టాల పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో మనం వచ్చినప్పుడు అప్పుడు ఆ దేవుని సన్నిధి విలువ, ఆ దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క ఆశ్రయపు నీడ, వాటి యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. మనం గమనిస్తే ఈ 2 విషయాల్లో కూడా, ఈ 2 సందర్భాల్లో కూడా జీవితం సజావుగా ఉన్నప్పుడు, జీవితము చాలా కఠినంగా ఉన్నప్పుడు, ఈ 2 సందర్భాల్లో కూడా దేవుడు మనకు ఆశ్రయంగానే ఉన్నాడు. మనము ఆయన రెక్కల నీడలోనే ఉన్నాము. కాకపోతే ఈ కష్టాల సమయంలో, ఈ పరీక్షలో దేవుడు అనుమతించినప్పుడు మన విశ్వాసము మరింత బలపరచబడుతుంది, మన యొక్క విశ్వాసము మరింత మార్పు చెందుతుంది, వృద్ధి చెందుతుంది. అదేవిధంగా దేవుని యొక్క మహిమ అక్కడ బయలుపరచబడుతుంది. అందుకే దేవుడు కొన్నిసార్లు ఈ యొక్క పరిస్థితులు అనుమతిస్తాడు. కాబట్టి మన జీవితము సజావుగా ఉన్నప్పుడు, అంతా నెమ్మదిగా ఉన్నప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా మనం ఆ విషయాన్ని పెద్ద సాక్ష్యంగా దాన్ని మనం చెప్పుకోము. కానీ ఎప్పుడైతే మన జీవితాల్లో అలజడి, కఠోరమైన, కఠినమైన, ఆ యొక్క కష్టతరమైన పరిస్థితులు మనకి జీవితంలోనికి వచ్చినప్పుడు, మన జీవితంలో ఇదిగో నేను పలానా కష్ట పరిస్థితుల్లో ఉన్నాను, పలానా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, పలానా చాలా భయంకరమైన పరిస్థితి నా యొక్క జీవితంలో దాపరిస్తూ వచ్చింది, అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను నడిపించాడు, నన్ను బలపరిచాడు అని చెప్పి బలమైన సాక్ష్యాలు అటువంటి కఠినమైన అనుభవాల నుండే వస్తాయి. దావీదు యొక్క జీవితంలో కూడా తన కష్ట సమయంలో, తన దుఃఖ సమయంలో, తన వేదన సమయంలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి వివిధ రకములైన పేర్లతో, బిరుదులతో దావీదు కీర్తిస్తూ, ఆరాధిస్తూ, నా శైలమా, నా దుర్గమా అంటూ దేవుణ్ణి పొగుడుతూ ఉన్న సమయంలో దావీదు యొక్క జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క గొప్ప శక్తి ఏం చేయబడిందంటే, లోకానికి ఆ దేవుని యొక్క మహిమ బయలుపరచబడింది. దావీదు యొక్క జీవితానికి ఎంతో ఘనతను తీసుకుని వచ్చింది. కాబట్టి మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనం ఆయన రెక్కల నీడలోనే ఉన్నాము. ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితులు, ఆ శ్రమలు దేవుని మహిమ కొరకు, మన జీవితాల్లో మేలు కొరకు, మన జీవితాల్లో ఘనత కొరకు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు అనే సంగతి మనం ఎప్పుడు కూడా ఏమవకూడదంటే మరచిపోకూడదు. ఆనాడు దావీదుకు వచ్చిన కఠినమైన పరిస్థితులు దేవుని మహిమకు దారి తీస్తూ వచ్చాయి. సో దావీదు చేసిన ప్రార్థనలు కానీ, పాడిన కీర్తనలు కానీ, దావీదు దేవునిపై చూపిన నమ్మకం కానీ, అతడు దేవుణ్ణి ఆశ్రయించిన విధానం కానీ, ఇవన్నీ వాక్యాలుగా అవి మార్చబడి అనేక తరాలకు ఎప్పటికీ కూడా ఆరాధనకు రూపును ఇచ్చాయి. దావీదును దేవుడు అంతగా గణపరుస్తూ వచ్చాడు. దేవుని నామానికి దావీదు జీవితం ద్వారా అంత మహిమ వస్తూ వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు? డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు? కష్టతరమైన, కఠినతరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావా? ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క గొప్పతనం నువ్వు మరింత ఎరుగుతావు. నీ పరిస్థితులు నీ సాక్ష్యాల కొరకే, నీ పరిస్థితులు నీ మేలు కొరకే.
దేవుడు అనుమతిస్తున్నాడని నువ్వు ఎరిగి, అవన్నీ దేవుని మహిమ కొరకనే, నీ యొక్క ఘనత కొరకనే నీవు ఎరిగి ముందుకు సాగినప్పుడు, తట్టుకున్నప్పుడు, విశ్వాస పోరాటంలో నిలబడినప్పుడు, ఓర్చుకున్నప్పుడు, ఓర్పుతో సహనముతో ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నువ్వు కల్లారా చూడగలవు. యోసేపు జీవితంలో కూడా మనం చూస్తే he was betrayed, he was enslaved, he was imprisoned. అటువంటి పరిస్థితులు కూడా యోసేపు he remained faithful to God. దేవునికి ఎంతో నమ్మకత్వంతో యోసేపు జీవిస్తూ వచ్చాడు. ఆ యొక్క సైలెన్స్ సమయంలో కూడా, ఏం జరుగుతుందో అర్థం కాలని సైలెన్స్ టైంలో యోసేపు దేవుని అందుకు నమ్మకం చూపిస్తూ వచ్చాడు. తన అన్నలు అమ్మేశారు, పొతిఫరు భార్య అన్యాయంగా నేరం మోపింది, అతడు చెరసాలలో కూడా పానదాయకుల అధిపతి అతన్ని మర్చిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు యోసేపుని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. తన కఠినమైన పరిస్థితులు, తనకు అనుమతించబడిన శ్రమలు, పరిస్థితుల్లో యోసేపు ఏమైందంటే నిలబడ్డాడు. ఓ దినమున యోసేపు ఫ్రమ్ ప్రెజన్ టు ప్యాలెస్, ఆ యొక్క ఖైదీగా ఉన్న యోసేపు చెరసాల నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ప్యాలెస్లోనికి, రాజుగారి అంతఃపురంలోనికి వెళ్ళాడు. అన్నాడు యోసేపు అంటున్నాడు, మీరు కీడు కొరకు ఉద్దేశించారు కానీ ఇది మేలు కొరకే దేవుడు జరిగించాడు. ఐగుప్తును కాపాడాడు యోసేపు, ఇశ్రాయేలును కాపాడాడు. ఒక అద్భుతమైన ప్రధానమంత్రిగా, ఆహార మంత్రిగా యోసేపు వెలుగొంతూ వచ్చాడు. కానీ యోసేపు చాలా కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నట్లుగా మనం అనిపించవచ్చు. అదేవిధంగా మనం చూస్తే మోషే యొక్క జీవితంలో కూడా, మోషేని మనం చూసినప్పుడు అతడు ఐగుప్తు నుంచి పారిపోయాడు. రాజుగారు చంపుతాడేమని చెప్పి భయపడ్డాడు. తన సొంత జనమే తనని అర్థం చేసుకోలేదు, రిజెక్ట్ చేయబడ్డాడు. మా మీద నిన్ను అధికారిగా, తీర్పరిగా నియమించిన వాడు ఎవరని చెప్పి మోషేని చిత్కరించుకున్నారు. మిద్యాను దేశంలో పరవాసిగా మారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో మోషేకి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్రయపు నీడలోనికి వచ్చాడు. ఆ యొక్క పొద అనుభవాన్ని మోషే పొందుకున్నాడు. అగ్ని మండుచుంది కానీ పొద కాలిపోలేదు. అక్కడి నుంచి స్వరం వచ్చింది, మోషే మోషే అని చెప్పి, నువ్వు నా ప్రజలను విడుదల చేయాలని చెప్పి. ఇదే మోషే ద్వారా, ఈ కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళిన మోషే ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఐగుప్తుల హస్తాల నుంచి దేవుడు విడుదల చేశాడు. పౌలు జీవితాన్ని కూడా మనం చూసుకుంటే అనేకమైన కఠినమైన పరిస్థితులు, he was beaten, he was imprisoned, షిప్ రైక్డ్ కండిషన్స్ కూడా తనకి జీవితంలో వచ్చాయి. వాటర్లో బద్దలైపోయాయి. అతడు గాయపరచబడ్డాడు, అతడు చెరసాల్లో వేయబడ్డాడు. కానీ ఇవన్నీ పరిస్థితులు కూడా ఏమాయంటే తన జీవితంలో నా కృప నీకు చాలని చెప్పి అన్నాడు పౌలు. దేవుని యొక్క ఆశ్రయపు నీడలోకి వచ్చాడు. అలా వచ్చుట ద్వారా సంఘాలు కట్టబడ్డాయి, సువార్త ప్రకటించబడింది. ఈనాడు పౌలు జీవితాన్ని మనం చూస్తే ఎంతో ఎంతో గొప్ప మాదిరికరమైన జీవితం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తిరస్కరించబడ్డాడు, అవమానించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. కానీ ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయన తండ్రి అయిన దేవునికి తన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సమర్పించుకున్నాడు. ఇదిగో ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అని చెప్పి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి యేసుప్రభువారు సెలవిస్తూ వచ్చారు. తనను తాను తండ్రి అయిన దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు. తద్వారా జరిగింది ఏంటంటే ఆయన శిలువ మరణం పొంది 3వ దినమున లేచి అనే నామముల కన్నా పైనామముగా ప్రపంచవ్యాప్తంగా ఆయన నామం పేరిట మారు మనసు రక్షణ ప్రకటించబడుతూ ఉంది. కాబట్టి నీ యొక్క కఠినమైన పరిస్థితులు, కఠోరమైన పరిస్థితులు గొప్ప మహిమకు, నీ ఘనతకు దారి తీస్తాయని నువ్వు ఎరిగి ఈరోజు ప్రభునందు నమ్మిక కలిగి ఆయన ఆశ్రయించు. దావీదు వలె ఆశ్రయించు. నా శైలము, నా కోట, నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నిన్నే, నీ యొక్క పాదాల చింతకే వస్తున్నాను ప్రభా. ఈ కఠినమైన పరిస్థితులు నా ఘనత కొరకే, నీ నామ మహిమార్థము కొరకే విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు నీకు జీవితంలో జరిగిస్తాడు. యోహాను సువార్త 11:4 మనం చూస్తే ఒక మాట రాయబడతా ఉంది, యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినదే కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని అనేను. మన జీవితంలో కూడా మన పరిస్థితులు దేవుని మహిమ కొరకు వచ్చాయని చెప్పి మనం ఎరుగుతాం. ఈ మాట ద్వారా దేవుని మహిమ కొరకు, ఈ పరిస్థితులు దేవుని మహిమ కొరకు, నీ ఘనత కొరకు, నీ సాక్ష్యం కొరకు వచ్చాయని నువ్వు ఎరిగి నమ్మికతో, విశ్వాసంతో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ యొక్క జీవితంలో కృపను చూపిస్తాడు. ప్రార్థన చేద్దామా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. నీ కృప, నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మా జీవితంలో కఠినమైన కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితులు కూడా మీరు మా దగ్గరే ఉన్నారని మేము ఎరిగి మా జీవితాల్లో ప్రభా నిన్ను ఆశ్రయిస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేయండి.
అటువంటి పరిస్థితుల్లోనే నీ యొక్క గొప్ప లక్షణాలు, నీ గొప్ప శక్తి బయలుపరచబడుతుందని మేము ఎరిగి మా జీవితాల్లో ప్రభా మేము కృంగిపోక, తల్లడిల్లిపోక, భయపడక ముందుకు సాగుటకు కృప చూపండి అయ్యా. ప్రీతండ్రి, ఆనాడు దావీదుకు వచ్చిన కష్ట పరిస్థితులు, దావీదు ఘనత కొరకు, నీ నామ మహిమార్థం కొరకు వచ్చాయి. యోసేపు జీవితంలో, పౌలు జీవితంలో, ప్రభా నీ యొక్క జీవితంలో కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన కఠినమైన పరిస్థితులు మహిమ కొరకే అవన్నీ వస్తూ వచ్చాయి. మా జీవితాల్లో కూడా నాయన ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క జీవితంలో ప్రభా ఇగో పలానా అనారోగ్యం, పలానా కఠినమైన పరిస్థితి, పలానా ఇబ్బంది, పలానా కష్ట పరిస్థితి, ఏంటి పరిస్థితులు అని చెప్పి ప్రభా నాయన వారు ఇబ్బంది పడుతూ ప్రభా కృంగిపోతూ నిరాశకు గురవుతూ ఎవరైతే ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఇది దేవుని మహిమ కొరకు వచ్చిందని, సాక్ష్యం కొరకు వచ్చిందని, నీ నామ మహిమార్థం కొరకు వచ్చిందని, వారి యొక్క జీవితపు ఘనత కొరకు వచ్చిందని వారు ఎరిగి విశ్వాసముతో నీ యందు నమ్మిక ఉంచి దావీదు వలె నిన్ను ఆధారం చేసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. మరొకసారి మరొక ఎపిసోడ్తో బ్లెస్సింగ్ బ్రెడ్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.